మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ఫిబ్రవరి 14 వాలంటైన్ డే వేడుకల నేపథ్యంలో ఎటువంటి భద్రతా పరంగా సమస్యలు తలెత్తకుండా షీటీం పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం నేను కొమర్చెరు దగ్గర ఉన్నాను. కొమర్చెరు దగ్గర ప్రస్తుతం ఏఎస్ఐ షీటీం ఏఎస్ఐ కిషన్ పరివార్ మనం వారితో అడుగుదాం. సార్ చెప్పండి, ఫిబ్రవరి 14 వాలంటైన్ డే వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎటువంటి భద్రతా ఏర్పాటు చేశారు? అంటే మా సిపి మేడం గారి గౌరవ సిపి మేడం గారి ఆదేశాల మేరకు మేము ప్రతి పార్క్ ఏరియాలో కానీ లేకపోతే బస్ స్టాండ్లో కానీ వేరే రద్దీ ఉండే పిల్లలు ఎక్కువ తిరిగే ప్లేస్లలో ఎవరన్నా పిల్లలు విజిటింగ్ చేసినా కానీ లేకపోతే ఎవరన్నా బనాయించిన ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు ప్రశాంతంగానే ఉంది, ఎక్కడ కూడా ఏం లేదు. కాబట్టి ఇదే అయినా కానీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ పిల్లలకు అవగాహన మాత్రం కల్పించే బాధ్యత మాది. మేము ప్రతి ఒక్క పొద్దున స్కూల్ కానీ కాలేజెస్ కానీ అని కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి పిల్లలకు ఆడపిల్ల కానీ మగ పిల్లలకు కానీ మీ భవిష్యత్తు గురించి వాళ్ళ ఎట్లా ముందుకు వెళ్ళాలనేది ఆ విషయం గురించి ట్రాఫిక్లో మాట్లాడడం జరుగుతుంది. సరే, బజరంగ దళ విహెచ్ హిందూ సమస్యలు అడ్డుకుంటామన్నారు కదా, మీకు ఎవరైనా కనబడ్డారు? వారు ఏమైనా ఇబ్బందులు గురి చేశారా ప్రేమ జంటలు? ఇప్పటివరకైతే ఎవరు చేయలేరు, రాలేరు. మేమైతే పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నాము. ఇప్పటివరకైతే అసలు ఏం కాలేదు. కాకపోతే మా ప్రయత్నం మేము చేసే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉన్నాము. మేము మా నౌకరీ మేము చేయాలి, మేము ఆ డ్యూటీ మేము చేయాలి. కాబట్టి మేము అన్ని పార్కులో ఎక్కడెక్కడైతే ఉందో మేము ప్రతి దగ్గర బస్ స్టాండ్లో కానీ ఎక్కడెక్కడ మా నంబర్స్ కూడా ఇచ్చినాం. అక్కడ ఒక ప్రింట్ పెట్టినాం. ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ నంబర్ ఇచ్చి మా షీటీం నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కు ఫోన్ చేసి కాల్ చేసి మాకు ఏమైనా కానీ మాకు సమాచారం ఇస్తే ఒక 5 నిమిషాల్లో మీ దగ్గర మేము ఉంటాము. మీకు ఏ ఇబ్బంది అయినా మేము ఉన్నామని మీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మీకు కలిగి ఉంటేనే రేపు మా దగ్గరికి ధైర్యంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ప్రేమ జంటలు రాగత ఇలా డిస్టర్బ్ చేశారు అని ఇబ్బందులు పెడుతున్నారు, మీరు అబ్జర్వ్ చేశారు సార్? ఈరోజు ఇప్పటికైతే ఏం జరగలేదు. కాకపోతే ఈరోజు జరగలేవు. కాకపోతే మేము చూసేది మా ప్రాంతంలో మేము చేస్తున్నాం. కానీ ఇప్పటివరకు పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరిగింది. సార్, ప్రేమ జంట కూడా ఏమైనా చెప్పారు? పార్క్ నుంచి వెళ్ళిపోయినట్లు సూచన కౌన్సిలింగ్ నిర్వహించారా? అటువంటి ఏమి ఈరోజు కాకపోతే రాలేవు పిల్లలు. లేదు, మా స్కూల్ పిల్లలు చూసారు కదా, అదే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఈ స్కూల్ పిల్లలు వాళ్ళు వస్తే వాళ్ళకు పక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫిబ్రవరి 14 వేడుకల నేపథ్యంలో ఎటువంటి భద్రతా సమస్య తలెత్తకుండా పోలీసులు రంగంలోకి దిగారు. మఫ్టీలో షీటీం పోలీసులు సిద్దిపేట వ్యాప్తంగా ఉన్నటువంటి పార్కుల్లో కావచ్చు, ఇతర టూరిస్ట్ ప్రాంతాల్లో వారు మఫ్టీలో ఉండి వారు భద్రతా పరంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. మరొకవైపు విహెచ్పి బజరంగ దళ వంటి సంస్థలు హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై కడదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ప్రేమ జంట కనబడ్డ కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భగత్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.